పార్వతీ పరమేశ్వరుల్లో, లలితా సదాశివులలో, ఇతర దంపతుల్లో లేని ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, లలితాదేవిని ఆరాధిస్తే సదాశివుణ్ణి ప్రత్యేకించి ఆరాధించక్కర్లేదు, ఆయన కూడా ఆవిడలోనే ఉంటాడు. విష్ణుమూర్తిని ఆరాధిస్తే లక్ష్మీదేవి వెనకాల వస్తుందని చెప్పలేం, వస్తే వస్తుంది లేత రాదు. లక్ష్మీదేవిని ఆరాధిస్తే లక్ష్మీదేవి వస్తుంది, విష్ణుమూర్తి రాడు, నాకు ఖాళీ లేదని చెబుతాడు. చాలా మంది రాక్షసులు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు కనపడ్డాడు కానీ మా అమ్మవారు సరస్వతీదేవి కనపడలా, వాడు నా పేరెత్తలేదు, నేనెందుకు కనపడతాను. అలాగే సరస్వతీదేవిని గురించి తపస్సు చేసిన మహానుభావులు ఉన్నారు, వాళ్ళకి సరస్వతీదేవే కనపడింది, బ్రహ్మ కనపడలేదు. ఇతర దేవతలకి లేనిది లలితా సదాశివులకి పార్వతీ పరమేశ్వరులకు ఉన్నది ఏమిటంటే, మనం అమ్మవారిని ఆరాధిస్తే అయ్యవారిని ప్రత్యేకించి ఆరాధించక్కల్లా, అయ్యవారిని ఆరాధిస్తే అమ్మవారిని ప్రత్యేకించి ఆరాధించక్కల్లా, వాళ్ళు అర్ధనారీశ్వరులు. అందుకే శ్రీమత్ సింహాసనేశ్వరి, ఆ సింహాసనం మీద ఎప్పుడూ అమ్మవారే కూర్చొని ఉంటుంది హాయిగా, ఆవిడలో సగం ఆయనే.